హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఈ ఇంటర్వ్యూ మొదలుపెట్టే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. సో కూటమి ప్రభుత్వం బ్రాహ్మణ కులం వైపు వాళ్ళ మీద కక్షపూరితంగా ఉందా? లేదు అని చెప్తా. సో ఇదే పాయింట్ మీద ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బ్రాహ్మణ కులం మీద బాగా కక్షపూరితంగా ఉంది కూటమి ప్రభుత్వం, సో దీన్ని అణగదొక్కాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి సో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పిఎస్ఆర్ ఆంజనేయులు ములాఖాత్ అయ్యారు. సో దానికి మీరేమంటారు? ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలో రెండు అంశాలు ఉన్నాయి. అంటే ఎలా చెప్పాలి అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇప్పుడు సడన్గా ఎందుకు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ములాఖాత్ అయ్యారు, అవును, దీని వెనకాల ఆంతర్యం ఏమిటి అనే కదా మీరు అడుగుతుండేది. మరి మరొక వైపు మీరు ఏమంటున్నారు, కూటమి ప్రభుత్వం బ్రాహ్మణ కులం పైన కక్షపూరితంగా వ్యవహరిస్తుందని. ఇక్కడ చాలామంది నేను గమనించదగ్గ విషయం ఏంటంటే ఈ రోజుల్లో ఒక ఎస్సీ నాయకుడు ఒక ఎస్టీ నాయకుడు తప్పులు చేసి ఆ కులం కార్డు వాడేస్తున్నాడు, ఒక బీసీ నాయకుడు తప్పు చేసేసి ఆ కులం కార్డు వాడుతున్నాడు. ఈరోజు మీరు ఇప్పుడు ఏమంటున్నారు, బ్రాహ్మణుడు అని చెప్పేసి అంటున్నారు. ముందుగా ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి యొక్క ములాఖాత్ గురించి మాట్లాడుకోకముందు ఒక మాట చెప్తాం. బ్రాహ్మణులు అంటే ఏందండి? పురోహితులు అంటారు వాళ్ళని, అర్చకులు అంటారు, పురోహితులు అంటారు. పురోహితులు అంటే ఏంది? పురం హితం కోరేవారు. మరి పౌరోహిత్యము అంటారు. మరి ఈ మధ్యకాలంలో రైల్వే స్టేషన్కి వెళ్ళినా ఇంకో చోటుకి వెళ్ళినా ఎక్కడ పోయినా ఒక పాట వినపడతా ఉంది, భగవంతునికి భక్తునికి నడుమ విడరాని బలమైన బంధాన్ని వేశావుగా ఓ అంబికా రూపమా అని. మరి ఆ అంబికా ప్లేస్లో బ్రాహ్మణ రూపమని అయితే మనం పెట్టచ్చుగా. ఈరోజు భగవంతునికి భక్తునికి మధ్య ఉండేది ఎవరండి? బ్రాహ్మణుడు. ఈరోజు మనం వెళ్ళి ఆ దేవుడి కాళ్ళు పట్టుకోకపోయినా ఆ బ్రాహ్మణుడి యొక్క పాదాలు నమస్కరించి మనం ఆశీర్వాదాలు తీసుకుంటున్నామంటే ఆ దేవుడిగా భావించే కదా. మరి అటువంటి బ్రాహ్మణుని కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాగానే వారికి ఏమేమి కల్పించిందండి? ఈరోజు అర్చకులకు వేతనాలు పెంచింది. అదేవిధంగా కొన్ని టీటీడీ దేవస్థానాల కింద అవన్నీ పెంచాల్సినటువంటి పెంచింది. మరి ఇన్ని చేస్తున్నా కూడా కూటమి ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప అనేది అయితే ఇక్కడ చెప్పవచ్చు. ఇంకా రెండో పాయింట్ అండి, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పంపించారేమో అని కొంతమంది మేధావులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు అనేటువంటి వ్యక్తి బ్రాహ్మణుడు, బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి వెళితే ఆ కమ్యూనిటీ తరపున వెళ్ళాడు అని చెప్పేసి ప్రజలందరూ అనుకుంటారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని తన ప్రతినిధిగా బ్రాహ్మణ కమ్యూనిటీ పంపించాడు. అంటే గతంలో ఏ కులాన్ని ఆ కులం చేత తిట్టించడం పని ఏ విధంగా అయితే చేశారో మరి అదేవిధంగా ఏ కులము లోపలికి వెళ్తే జైలుకి ఆ కులం ప్రతినిధిగా ఒక అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తారని కొంతమంది రాజకీయ మేధావులు విశ్లేషిస్తున్నారు. మరి సరే, ఎందుకు వెళ్ళాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు? అసలు అతను నిజంగా బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తి అయితే మరి ప్రజలందరూ బ్రాహ్మణుని ఏ విధంగా గౌరవిస్తున్నారు అనేది ఒక సైడ్, కాయిన్కి వన్ సైడ్. మరి కాయిన్కి అనదర్ సైడ్ చూసుకుంటే కాదంబరి జత్వాని కేసులో ఇతను ప్రధాన నిందితుడు, ఏపీపీసీఎస్సీ దాంట్లో ప్రధాన నిందితుడు, మద్యం స్కామ్లో ప్రధాన నిందితుడు. ఇన్ని స్కాములు చేస్తే అంటే బ్రాహ్మణత్వము పర్మిషన్ ఇచ్చిందా? అంటే బ్రాహ్మణ కమ్యూనిటీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి మీరు ఎటువంటి తప్పుల పనులైనా చేయండి, ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏ పనులైనా చేయండి, దానికి ఏదన్నా తప్పు దొరికితే బ్రాహ్మణ కమ్యూనిటీ వాడుకోండి అని ఎక్కడైనా ఆ కులంలో కానీ రాజ్యాంగంలో కానీ చట్టంలో కానీ ఎవరైనా అతనికి పర్మిషన్ ఇచ్చారా? ఆ కులమే కాదు, ఏ కులంలో కూడా ఉండదు అలా. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్వయంగా ఆయన ఒక న్యాయవాది, ఒక పార్లమెంటు సభ్యుడు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి అనుయాయుడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా సపోర్ట్ ఇవ్వను, ఆయన వేసుకున్నటువంటి ముసుగు ఏంటంటే నేను అవినీతి ఎక్కడుంటే అక్కడ ప్రశ్నిస్తాను, డైరీ పట్టుకొని వస్తాను, డైరీలో ఎంత అవినీతి జరిగిందనేది అన్ని లెక్కలు రాసుకొని వస్తాను అని ఒక ముసుగు వేసుకొని కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈగ వాలితే చాలు ఎంబడే ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసి డైరీ పట్టుకొని వచ్చేసి మొత్తం ఇష్యూనన్నీ డైవర్ట్ చేసేస్తాడు. లేదా ఆ ప్రశ్నించిన వారిపైన
రివర్స్లో ఒక అవినీతిని ప్రశ్నిస్తున్నానని ఒక ముసుగులో వచ్చి మాట్లాడడం జరుగుతూ ఉందనేది ఇది ఎప్పటి నుంచి అనేది 2000 ఆయన ఎంపీ సభ్యుడైన బున్కాట్ నుంచి జరుగుతున్నటువంటి తంతు. మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నిజంగా ఎందుకు కలవడం జరిగింది పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అనేది రేపో మర్నాడో తెలియనుంది అంతర్గత సమాచారం ప్రకారం. సో ఆయన ఏ విధమైనటువంటి చర్చలు జరిపారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారితో కూడా రాబోతూ ఉన్నాయి. ఇది చాలా సెన్సేషనల్ న్యూస్ అయితే అవబోతూ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ, నమస్తే.